హలో ఫ్రెండ్స్, టమాటా కర్రీ తయారీ విధానం చూసేద్దాం రండి. టమాటాలు కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ, కొంచెం పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి దంచి పక్కకు పెట్టుకోవాలి. టమాటాల్లో సి విటమిన్ ఉంటుంది కాబట్టి వీక్లీ వన్స్ ఖచ్చితంగా తినాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి హీట్ అయ్యాక 2 పావుల నూనెని పొయ్యాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర చిటపటలాడాక పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయ్యాక ఈ టొమాటో కర్రీకి ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే మంచి ఫ్లేవర్, టేస్ట్ కూడా వస్తుంది. అల్లం వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయిపోయింది. కట్ చేసి పెట్టిన పుదీనా వేయాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేయాలి. ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కల్ని వేయాలి. బాగా కింది నుంచి పైదాకా బాగా కలుపుకోవాలి. టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చాలా ఉన్నాయి. బోన్స్కి కూడా చాలా మంచిది. ఇది ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. 5 మినిట్స్ అయ్యాక ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసాక బాగా కలుపుకోవాలి. కింది నుంచి పైదాకా బాగా కలుపుకోవాలి. ఇది వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. నేను ఇవన్నీ కూడా యూట్యూబ్లోనే విన్నాను, అందుకే ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా చూడండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 5 మినిట్స్ అయిపోయాక మూత తీసి చూస్తే ఇలా లైట్గా ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ గరిటెతో బాగా కలపాలి. కింద నుంచి పైదాకా కలుపుకొని అలా మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. మూత పెట్టుకొని బాగా మగ్గాలి. మీకే కర్రీ ఇష్టమో కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. టమాటాలు కచ్చిగా ఉంటే త్వరగా ఉడకవు. సో ఈ స్మాషర్తో బాగా స్మాష్ చేసుకుంటే కనుక మెత్తగా ఉడికిపోతాయి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఈ కర్రీ మీకు ఎలా వచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి. గివ్ ఎ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.